సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సజ్జల భార్గవరెడ్డికి నోటీసులు పంపించారు. ఇదే వ్యవహారంలో ఇప్పటికే పులివెందులలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదయ్యాయి. వర్ర అరెస్ట్ తర్వాత పరారీలో ఎంపీపీఏ విచారణకు రావాలని రాఘవరెడ్డి ఇంటికి నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ నగర శివార్లలో నిర్మించనున్న ఫ్యూచర్ సిటీ కోసం అదనంగా 15,000 ఎకరాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వం దాదాపు 13,973 ఎకరాల భూమిని సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. దీనికి అదనంగా 15,000 ఎకరాలకు పైగా భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని సర్కార్ నిర్ణయించింది. అంటే మొత్తం 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయనుంది. రైతుల అంగీకారంతో భూమిని సేకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతేగాక పక్కనే ఉన్న 1,000 ఎకరాల అటవీ భూముల్లో కూడా పర్యాటకులను ఆకర్షించేలా నైట్ సఫారీ తదితర ప్రాజెక్టుల రూపకల్పన చేస్తోంది. ఫ్యూచర్ సిటీ నిర్మాణ పనులను శరవేగంగా చేపట్టేందుకు ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయనుంది. దానికి పాలకవర్గంతో పాటు కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ ఇటీవల బదిలీ అయిన శశాంకను ప్రభుత్వం కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఇటీవల జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫ్యూచర్ సిటీ నిర్మాణ బాధ్యతలు కూడా ఆయనకే అప్పగిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ పనుల పర్యవేక్షణకు నానక్రాంగూడలోని హెచ్ఎండిఏ గ్రోత్ కారిడార్ కార్యాలయాన్ని కేటాయించారు. త్వరలోనే అవసరమైన సిబ్బందిని నియమించనున్నారు. ఫ్యూచర్ సిటీ కోసం అదనంగా 15,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరించనున్నారు. భూ సేకరణ విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరిహారం విషయంలోనూ కొంత ఉదారంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో అభివృద్ధి చేసిన ఫ్లాట్లలో రైతులకు 50 నుంచి 60% భూమి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. రైతులు కోల్పోతున్న భూమి విలువకు సమానంగా ఉండేలా అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇవ్వాలని భావిస్తోంది. ఫ్యూచర్ సిటీలో నిర్మించే ప్రధాన రోడ్లకు ఆనుకొని ఉండే ఫ్లాట్లనే బయట రైతులకు కేటాయించినట్లుగా సమాచారం. ఆ ఫ్లాట్లలో భారీ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వనున్నారు. దీంతో రైతులకు ఇచ్చే ఫ్లాట్లకు ఎక్కువ ధర లభించే అవకాశాలుంటాయి.